అలర్జీ ఉంది, డస్ట్ ఉంది, తుమ్ములు వస్తున్నాయి, దోమ కుట్టింది, దద్దురు వచ్చింది, ప్రతి దానికి లెవోసెట్రిజిన్ వాడటం అలవాటు పడిపోయాం. లెవోసెట్రిజిన్ ఇండియాలో టాప్ 15 మోస్ట్ అమ్ముడుపోయే డ్రగ్స్ లో ఒకటి. ఓవర్ ద కౌంటర్ ఇచ్చేస్తున్నారు, అండర్ ద కౌంటర్ ఇచ్చేస్తున్నారు, ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా ఇచ్చేస్తున్నారు, ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తున్నారు. లివోసెట్రిజిన్ ఒక యాంటీ హిస్టమిన్. ఇది మన హిస్టమిన్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేయడం వల్ల మన తుమ్ములు, దగ్గు, రన్నింగ్ నోస్, దురద, ఇచ్చి ఐస్, నీళ్లు కారటం కళ్ళలో నుంచి, ఈ కెమికల్స్ అన్ని దీని వల్ల ట్రీట్ అయిపోతాయి. ఇది యాక్చువల్ గా ఎలర్జీ సోర్స్ ని ట్రీట్ చేయదు, సిమ్టమ్స్ ని మాత్రమే ట్రీట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఒక లవ్లీ బోనస్ ఏంటంటే మంచిగా నిద్ర వస్తుంది. చాలా మంది నాన్ డ్రౌజీ అది ఇది అంటారు, కానీ మీరు లెవోసెట్రిజిన్ వేయటం మొదలు పెట్టిన తర్వాత ఒక జోంబి నడవటం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. హిస్టమిన్స్ మీ బాడీ డిఫెన్స్ సిస్టమ్ ఒక సైరన్స్ లాంటివి. లెవోసెట్రిజిన్ ఏం చేస్తుంది అంటే ఈ సైరన్ ని మ్యూట్ లో పెట్టేస్తుంది. సో దట్ మీరు తుమ్మకుండా, మీకు డస్ట్ అలర్జీస్ కనిపించకుండా, మీ పోలన్ లేకపోతే మీ ఎలర్జీ ట్రిగర్ అవ్వకుండా అది అలాగే ఉంటుంది. జనరల్ గా 5 mg బీడీ గానీ లేకపోతే మాక్సిమం డ్రౌజినెస్ వల్ల నైట్ టైమ్స్ తీసుకోమని చెప్తాం. జనరల్ గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కోసం మాత్రమే తీసుకోవాలా. ఇది బాగా ఎడిక్టివ్ అయిపోయి డ్రౌజినెస్ ఉంటుంది, నిద్ర వస్తుంది అని చెప్పి దీనికి ఎడిక్ట్ అయిపోయి ఓవర్ టైమ్ గా వాడితే మాత్రం దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఇది జనరల్ గా ఎప్పుడెప్పుడు వాడకూడదు అంటే మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా కొన్ని కోడిన్ తో రిలేటెడ్ కాఫ్ సిరప్స్ వాడినప్పుడు కానీ, మీ పిల్లలకి ఎందుకు వేస్తున్నామో తెలియకుండా రెగ్యులర్ గా దీన్ని వేయకండి. మీ బాడీ జీవితాంతం ఎలర్జీకేం కాదు. సో ఈసారి నుంచి ఎలర్జీని ఏదైతే ట్రిగర్ చేస్తుందో దాని గురించి ఆలోచించండి, లెవోసెట్రిజిన్ వేసి మీ బ్రెయిన్ ని నంబు చేసే ముందు.